రీసెంట్గా లోక్సభ స్పీకర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పార్లమెంటరీ ఎస్టిమేట్స్ కమిటీని ముంబైలో ఇనాగరేట్ చేశారు. బికాస్ ఎస్టిమేట్స్ కమిటీ ప్లాటినం జూబ్లీని కంప్లీట్ చేసుకుంది, దట్ ఈస్ 75 yearsని కంప్లీట్ చేసుకుంది. యాక్చువల్గా అయితే పార్లమెంట్ కమిటీలో 2 types ఉంటాయి, స్టాండింగ్ కమిటీ అండ్ అడ్హాక్ కమిటీ. స్టాండింగ్ కమిటీ అనేది కంటిన్యూస్ కమిటీ, అడ్హాక్ కమిటీ అనేది టెంపరరీ కమిటీ. స్టాండింగ్ కమిటీలో 2 types ఉంటాయి, ఫినాన్షియల్ స్టాండింగ్ కమిటీ, డిపార్ట్మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీ. ఫినాన్షియల్ స్టాండింగ్ కమిటీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ, ఈ 3 committees ఉంటాయి. అలానే డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీలో కమిటీ ఆన్ డిఫెన్స్, కమిటీ ఆన్ ఎనర్జీ, కమిటీ ఆన్ అగ్రికల్చర్ ఉంటాయి. సో అడ్హాక్ కమిటీలోకి వస్తే ఇది టెంపరరీ కమిటీ కాబట్టి ఇందులో 2 types ఉంటాయి, సెలెక్ట్ కమిటీ అండ్ జాయింట్ కమిటీ. సెలెక్ట్ కమిటీలో ఓన్లీ లోక్సభ నుంచి అయినా ఆర్ఎల్స్ ఓన్లీ రాజ్యసభ నుంచి అయినా ఉంటారు. జాయింట్ కమిటీలో లోక్సభ అండ్ రాజ్యసభ మిక్స్డ్ మెంబర్స్ ఇందులో ఉంటారు. సో ఎస్టిమేట్స్ కమిటీ అనేది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఫినాన్షియల్ స్టాండింగ్ కమిటీ. సో ఎస్టిమేట్స్ కమిటీని ఫర్ ద ఫస్ట్ టైం 1950లో జాన్ మత్తాయి కమిటీ యొక్క రికమెండేషన్తో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇనిషియల్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 25 members మాత్రమే ఉండేవాళ్ళు. 1956లో దీన్ని 30 membersకి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఈ 30 members ఆర్ ఫ్రమ్ లోక్సభ ఓన్లీ, ఇందులో రాజ్యసభ రిప్రజెంటేషన్ అంటూ ఏమీ ఉండదు. సో వీటి యొక్క కాంపోజిషన్ చూసుకుంటే చైర్మన్ని లోక్సభ స్పీకర్ ఎలెక్ట్ చేసుకుంటారు, అపాయింట్ చేస్తారు అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ లోక్సభ. అండ్ ఇందులో ఉన్న మెంబర్స్ని లోక్సభలోని మెంబర్స్ని ఎలెక్ట్ చేసుకుంటారనమాట. లైక్ ఎలాగా, సింగిల్ ప్రపోర్షనల్ ఓటు ద్వారా వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సో రాజ్యసభ రిప్రజెంటేషన్ ఇందులో ఏమీ ఉండదు. ఇందులో మినిస్టర్ కూడా మెంబర్గా ఉండరనమాట ఈ కమిటీలో. ఇన్ కేస్ ఈ కమిటీలో మెంబర్ అయ్యాక వాళ్ళు మినిస్టర్ అయినట్లయితే ఈ మెంబర్షిప్ కోల్పోతారు, ఈ కమిటీలోని మెంబర్షిప్ని కోల్పోతారు. దీన్నే కంటిన్యూస్ ఎకానమీ కమిటీ అని కూడా అంటారు. బికాస్ ఇది పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎకానమీస్ని సజెస్ట్ చేస్తుంది, అలానే బడ్జెట్ ఎక్స్పెండిచర్ని ఎస్టిమేట్ చేస్తుంది అనమాట. అందుకే దీన్ని కంటిన్యూస్ ఎకానమీ కమిటీ అని కూడా పిలుస్తారు. సో దీని మీద ఉన్న PYQ ఏంటో చూద్దాం. Consider the following statements. First statement, the Estimates Committee was constituted in the 1921 on the recommendations of John Mathai. ఇది రాంగ్ స్టేట్మెంట్, బికాస్ దీన్ని పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత 1950లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆల్ ద 13 members ఆఫ్ దిస్ కమిటీ ఆర్ ఫ్రమ్ లోక్సభ ఓన్లీ, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. రాజ్యసభ మెంబర్షిప్ ఇందులో ఉండదు, రిప్రజెంటేషన్ ఉండదు. థర్డ్ స్టేట్మెంట్, ద కమిటీ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ కంటిన్యూస్ ఎకానమిక్ కమిటీ, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఫోర్త్ స్టేట్మెంట్, ఏ మినిస్టర్ కెన్ బి ఎలెక్టెడ్ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ కమిటీ, ఇది రాంగ్ స్టేట్మెంట్. మినిస్టర్ ఇందులో మెంబర్గా ఉండడానికి లేదు. సో సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్.